నవరాత్రుల్లో 7వ రోజు మనం కాలరాత్రి అమ్మవారిని ఆరాధిస్తాం కదా. అయితే చూడటానికేమో అన్నింటికన్నా భయంకరంగా చాలా శక్తివంతంగా కనిపిస్తారు. మరి ఇంత ఉగ్రంగా కనిపించే అమ్మవారిని అంతిమ రక్షకురాలిగా ఎందుకు కొలుస్తాం? అసలు ఈ రూపం వెనుకున్న రహస్యమేంటి? పదండి ఈ విశ్లేషణలో తెలుసుకుందాం. ఒకవేళ మనల్ని కాపాడే అతి గొప్ప శక్తే చూడ్టానికి ఓ పెద్ద ముప్పులా కనిపిస్తే ఎలా ఉంటుంది? ఈ ప్రశ్నతోనే మన అన్వేషణ మొదలుపెడదాం. ఇదే కాళరాత్రి తత్వం వెలుకున్న పెద్ద పజిల్ అన్నమాట. ఆమెనే మా కాళరాత్రి, అమ్మవారి రూపాలన్నింటిలోకి అత్యంత ఉగ్రమైనది, మరి అత్యంత శక్తివంతమైనది కూడా. అవును, ఆమె స్వరూపం మనల్ని కొంచెం భయపెట్టొచ్చు, కాని నిజం చెప్పాలంటే ఆమె మనలోని చీకటిని, మన భయాన్ని తొలగించి మనల్ని కాపాడే తల్లి. సరే, అయితే ముందుగా ఆమె ఉగ్రస్వరూపం గురించి, అసలు ఆ పేరు వెనుక ఉన్న అర్థమేంటో కాస్త లోతుగా చూద్దాం. కాళరాత్రి ఈ పేర్ని విడదీస్తే కాళ మరియు రాత్రి. కాళ అనే పదానికి చాలా అర్థాలున్నాయి. సమయమని, మృత్యువని లేదా చీకటి అని కూడా అంటారు. ఇక రాత్రి అంటే మనందరికీ తెలిసిందే. సో రెండూ కలిపితే అజ్ఞానాన్ని, చెడును నాశనం చేసే ఆ చీకటి రాత్రి, అదే కాళరాత్రి అన్నమాట. ఒక్కసారి ఆమె స్వరూపాన్ని మనస్సులో ఊహించుకుందాం. దట్టమైన నల్లని శరీరం, విరబోసుకున్న జుట్టు, శ్వాస తీసుకుంటే చాలు నిప్పు కణాలు బయటకొస్తున్నాయి. ఇక ఆమె వాహనమేంటో తెలుసా? ఒక గాడిద. నిజంగా ఈ రూపాన్ని చూస్తే ఎవరికైనా సరే కాస్త భయం కలగడం చాలా సహజం. మరి ఇంత భయంకరమైన రూపాన్ని అమ్మవారు అసలు ఎందుకు దాల్చాల్సి వచ్చింది? దీని వెనక ఓ పెద్ద కథే ఉంది, ఒక రక్షణగాథ. ఇప్పుడు ఆ కథ ఏంటో చూద్దాం. పురాణాల ప్రకారం ఒకానొకప్పుడు శక్తివంతమైన రాక్షసులు వాళ్ల క్రూరత్వంతో విశ్వాన్ని మొత్తం గడగడలాడించారట. అంతటా భయం, అశాంతి, ఇదే పరిస్థితి. అలాంటి సమయంలో ఆ రాక్షసుల బారి నుండి ఈ లోకాన్ని కాపాడటానికి, ఆ దుష్టశక్తుల్ని సమూలంగా నాశనం చేయడానికి అమ్మవారు ఈ ఉగ్రమైన కాళరాత్రి రూపాన్ని ధరించారు. అయితే ఇక్కడ మనమొక చాలా ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఆమె భయంకరమైన రూపం మనల్ని భయపెట్టడానికి కాదు, అస్సలు కాదు. అది మన లోపల తిష్టవేసుకుని కూర్చున్న అహంకారం, భయం, మాయలాంటి చెడును నాశనం చేయడానికి మాత్రమే. సరే, కథ బాగుంది. ఇప్పుడు ఇంకొంచెం లోతుకు వెళ్దాం. ఆమె స్వరూపంలో ఉన్న ప్రతి ఒక్క చిహ్నం వెనుకున్న ఆ లోతైన అర్థమేంటో ఇప్పుడు విడమరచి చూద్దాం. ఆమె రూపంలో ప్రతి అంశానికి ఒక ప్రత్యేకమైన అర్థముంది. ఆమె 4 చేతులు చూశారనుకోండి, కొన్ని చేతులు దుష్ట సంహారం చేస్తే, మరికొన్ని మనకు అభయాన్నిస్తూ ఆశీర్వాదాలు అందిస్తాయి. ఇక ఆ విరబోసుకున్న జుట్టుంది కదా, అది అన్ని రకాల బంధాల నుండి, మాయ నుండి విముక్తికి చిహ్నం. ఆమె వాహనమైన గాడిద ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే మన సంకల్పం స్థిరంగా ఉండాలని చెబుతుంది. ఇక చివరిగా ఆమె నల్లని రంగు, అది ఈ విశ్వంలోని సమస్త శక్తిని తనలోనే ఇముడ్చుకున్న అంతిమ శక్తికి ప్రతీకానమాట. ఓకే, ఇదంతా పురాణగాథ. మరి ఈ కథ నుండి, ఈ చిహ్నాల నుండి మనలాంటి వాళ్లకు ఈ రోజుల్లో మన జీవితానికి అందే సందేశం ఏంటి? కాలరాత్రి తత్వం మనకు ఒక పరివర్తన మార్గాన్ని చూపిస్తోందన్నమాట. ఇందులో మొదటి అడుగు మన భయాల్ని చూసి పారిపోకుండా వాటిని ధైర్యంగా ఎదుర్కోవడం. ఇక రెండవది నేను అనే అహాన్ని వదిలిపెట్టడం. మూడోది జీవితంలో వచ్చే సవాళ్లను సమస్యలుగా కాకుండా మనల్ని మనం మార్చుకోవడానికొచ్చిన అవకాశాలుగా చూడటం. ఈ మార్గంలో ప్రయాణిస్తేనే మనం నిజమైన అంతర్గత జాగృతిని సాధించగలుగుతాం. సో ఇదంతా విన్నాక మనకి ఏమర్థమవుతోంది? ఆమెది కేవలం ఉగ్రరూపం మాత్రమే కాదు, ఎందుకంటే ఆమెకి మరో పేరు కూడా ఉంది, శుభాలనందించే పేరు. ఆమె శుభంకరి. చూడండి, కాళరాత్రి అంటే చీకటి రాత్రి అని తెలుసుకున్నాం. మరి శుభంకరి అంటే ఏంటి? శుభాలను కలిగించేది. చూశారా ఎంతటి వైరుధ్యమో? ఇక్కడే అసలైన రహస్యం దాగి ఉంది. చెడును నాశనం చేసే ఆ ఉగ్రరూపమే చివరికి మనకు మంచిని, శుభాన్ని తెస్తుంది. ఇదే అసలైన సత్యం. కాబట్టి దీనిబట్టి మనమేమర్థం చేసుకోవాలి? మన జీవితంలో ఎదురయ్యే కష్ట సమయాలు, ఆ చీకటి దశలు, అవి మనకు ముగింపు కాదు. అవి కొత్త ఆరంభాలకు, మన అంతర్గత జాగృతికి దారితీసే మార్గాలు. కొన్నిసార్లు మార్పనేది భయపెట్టొచ్చు, ఆ మార్గం కఠినంగా అనిపించొచ్చు. కాని గుర్తుంచుకోండి, ఆ మార్పు తెచ్చే ఫలితం ఎప్పుడూ మంచిదే. ఇదే కాలరాత్రి స్వరూపం మనకు నేర్పే గొప్ప పాఠం.